మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది సనాతన ధర్మం అంటే ఏదో పైపైన చెప్పినది కాదు. అది పూర్తిగా గణిత శాస్త్రం ఆధారంగా నిర్మితమైన ధర్మము. మన సనాతన ధర్మానికి ఆయువు పట్టు వేదం. వేదం ఆధారంగా సనాతన ధర్మం నడుస్తున్నది. వేదంలో ఉండేవి మాత్రమే మంత్రాలు అని అంటారు. తక్కిన వాటివన్నీ శ్లోకాలు అని అంటారు. మీరు రామాయణం తీసుకుని, మహాభారతం తీసుకుని, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు ఏమి తీసుకుని అవి శ్లోకాలు అంటారు. ఎందుకంటే అవి మనుషుల చేత రచింపబడినవి. మనుషుల చేత రచింపబడనివి వేద మంత్రాలు. అందుకే వేద మంత్రాలని అపౌరుషేయాలు అంటారు. అంటే పౌరుల చేత రచింపబడలేదు, కానీ మిగిలినవన్నీ పౌరుషేయాలు అంటారు. అంటే మానవుల చేత రచింపబడినవి. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఏంటి మంత్రాలు వేరు, శ్లోకాలు వేరు. మీరు ఏ ఆధారం తీసుకోవాలనుకున్నా వేదాన్ని ఆధారం తీసుకోవాలి. ఈ మిగిలిన వాటిల్లో కల్పితాలు కలుపుతారు, మీరు అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి రాముడు మాంసాహారం తిన్నారు అని బయట వ్యాప్తిలో ఉంది, అది తప్పు. ఎందుకంటే మనకి రాముడికి ఒక పేరు ఇస్తారు, ధర్మాత్ముడు అని పిలుస్తారు. ధర్మాత్ముడు అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఆ బిరుదు ఇవ్వరు. ఉదాహరణకి ఎవరైతే వేదశాస్త్రాలని తూచా తప్పకుండా పాటిస్తారో వాళ్ళని ధర్మాత్ముడు అని సంబోధిస్తారు. వేదంలో మాంసాహారం తినకూడదు, నిషిద్ధం అని రాసి ఉన్నది. అంటే రాముడు వేదాన్ని పాటిస్తున్నారు కాబట్టి ఆయన మాంసాహారం తినరు కాబట్టి ఆయనకు పేరు ధర్మాత్ముడు. ఇప్పుడు ధర్మాత్ముడు అని రాముడికి ఇచ్చి ఆయన మాంసాహారం తింటే ఇంకా దానికి అర్థం ఏంటి? ఆ బిరుదుకి మీరు ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ప్రతిదీ సూక్ష్మంగా ఆలోచించాలి. లేదు గ్రంథంలో రాసిందంటే అది ఎవరు కల్పించి వేశారు. మనం ఏం చేయాలి? దాన్ని అష్టాధ్యాయ సూత్రాలతో అర్థం చేసుకొని అది నిజంగా వచ్చినదా, ఎవరైనా కల్పించి రాశారా చూసుకొని మనం దాన్ని అది ఒకరు కల్పించినదైతే తీసివేయాలి. ఇలా సూక్ష్మంగా ఆలోచించడం వల్ల మనకి సనాతన ధర్మం గురించి పూర్తి అవగాహన కలుగుతుంది. కాబట్టి నేనైతే సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెబుతాను, అది వేదం ఆధారంగా. మనం ఎవరి గురించి దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మనం భయపడాల్సిందల్లా మనం చేసే కర్మ ఫలితాలకు, మనం చేసే కర్మలకు మాత్రమే మనం భయపడాలి. ప్రతి ఒక్కరిలో పాపభీతి ఉండాలి. పాపభీతి అంటే ఒక పని చేస్తున్నామంటే దానివల్ల నలుగురికి నష్టం కలుగుతుందా లేకపోతే ప్రయోజనం కలుగుతుందా అని చూడాలి. అలా కాకుండా మన స్వార్థానికి పని చేస్తే కనుక దానికి తగ్గట్టు ఫలితం మనం అనుభవించాల్సిందే. పాపభీతి ఉండాలి, పాపం అనే భయం ఉండాలి. అప్పుడే సక్రమంగా మనం వెళ్ళగలం. ఇక నుండి కుదిరినప్పుడల్లా సనాతన ధర్మం గురించి అవగాహన మీ అందరికీ పూర్తి అవగాహన కలిగిస్తాను. ధన్యవాదాలు.